ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రేగులపాటి వద్దులేండి కల్వకుంట్ల కాదు రేగులపాటి రమ్యారావు గారికి అంత ప్రాధాన్యత వస్తుందంటే కేవలం కల్వకుంట్ల అనే పేరు కేసీఆర్ గారి అన్న కుమార్తె కావడంతో ఇంత ప్రాధాన్యత ఉంది. స్పోక్స్ పర్సన్గా ఇచ్చారు. అతి తక్కువ కాలంలోనే ఆమె ఎమ్మెల్యే టికెట్ను ఆశిస్తున్న అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందంటే కేవలం కేసీఆర్ గారి ఒక వెన్నుదన్నుతోనే ఆమె ఎదుగుతున్నారు అన్న వాదనలకు మీ సమాధానం? తప్పండి. కేసీఆర్ గారి అన్న కూతురుగానే నాకు అక్కడ ఇమేజ్ ఉంది, నాకు అక్కడ స్పోక్స్ పర్సన్గా ఇచ్చిండ్రు, నాకు అక్కడ ఇంపార్టెన్స్ ఉన్నదనేది అవాస్తవం అండి. ఎందుకంటే నేను 2014లో కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారు కరీంనగర్కి వచ్చినప్పుడు అక్కడ నేను జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత అప్పుడు పొన్నాల లక్ష్మయ్య గారు పిసిసి చీఫ్ ఉన్నారు. నాకేం ఇమీడియట్గా రాగానే స్పోక్స్ పర్సన్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. నా పనితనాన్ని గుర్తించి 9 నెలల తర్వాత నాకు పొన్నాల లక్ష్మయ్య గారు స్పోక్స్ పర్సన్గా ఇవ్వడం జరిగిందండి. తర్వాత ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నా పనితీరును గమనించి ఆయన కంటిన్యూషన్ చేయడం జరిగింది. అంటే చిన్నతనంలో కేసీఆర్ గారు అంటే మీ చిన్నాన్నగారితో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? చాలా మంచి అనుబంధం అండి, చెప్పలేని అనుబంధం ఉండేది. ఇంటర్వ్యూ స్టార్టింగ్లో కేసీఆర్ గారు రాజకీయ ఎదుగుదలకి మా తండ్రి గారు రంగారావు గారు చాలా దోహదపడ్డారన్నారు. అంటే అది ఎలా అంటే మీరు చెప్పలేదు. ఎలా దోహదపడ్డారు? ఆర్థికంగా సహకరించారా, రాజకీయంగా ప్రోత్సహించారా, లేదంటే రాజకీయాలకు తీసుకొచ్చి ఏమన్నా పరిచయాలు చేసి అతన్ని ఏమన్నా ముందుకు నడిపించారా? ఏంటి, ఎలా చేశారు? మీకు చెప్పాను కదా నాగరాజు గారు, మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఫస్ట్ నుంచి కాంగ్రెస్ వర్కర్ అని. కేసీఆర్ గారు మీకు ఇందాక చెప్పాను, సినిమాలకి మస్కట్ పైరవీలకని అటు ఇటు తిరుగుతూ ఉంటే లైఫ్ ఎటు సెటిల్ కాలేదని. అప్పుడు మా నాన్నగారికి ఉన్న పరిచయంతో అప్పుడు మా నాన్నగారికి మదన్ మోహన్ గారు, మీకు ఐడియా ఉండొచ్చు, ఇప్పుడున్న వినయ్ భాస్కర్ వాళ్ళ మేనమామ మదన్ మోహన్ గారికి తోటి దగ్గర సాన్నిహిత్యం మా నాన్నగారికి ఉండడంతో అప్పుడు కేసీఆర్ గారిని మదన్ మోహన్ గారి దగ్గరికి తీసుకెళ్ళి మా తమ్ముడికి ఏదో ఒక పని చూపించండి అని అంటే అప్పుడు మదన్ మోహన్ గారు కేసీఆర్ దగ్గర పెట్టుకొని సిద్దిపేట యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. అట్లా కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ అరంగేటం చేయడం జరిగింది. కేసీఆర్ గారికి రాజకీయ రంగ ప్రవేశానికి ఆ రకంగా మా నాన్నగారు అంకురార్పణ చేయడం జరిగింది. ప్రతి సందర్భంలో కూడా మా నాన్నగారు కేసీఆర్ గారికి ముందుండి వెన్నుదన్నుగా ఉండి నడిపించడం జరిగిందండి. ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయ్యి ప్రతిసారి ఎమ్మెల్యే అయ్యేంతవరకు కూడా మా నాన్నగారు కేసీఆర్ గారు ఒక దగ్గరికి వెళ్ళి మీటింగ్ పెట్టుకోవాలంటే ముందు మా నాన్నగారు ఆ ఊరికి వెళ్ళి అక్కడంతా గ్యాదర్ చేసి నాకు అప్పుడు కేసీఆర్ గారు వచ్చి మాట్లాడేది. అట్లుండేదండి పరిస్థితి.